మీ అభిమానానికి థ్యాంక్స్ మేడం. మేడం నా రాణి మాలిని దేవి. మాలిని దేవి గారు, నాకేమీ వద్దు, నేను వెళ్ళాలి. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూడడం పార్వతమ్మ గారు కొత్త ఏం కాదు. ప్రతిరోజు అర్ధరాత్రి వరకు నీకోసం ఎదురు చూస్తూనే ఉంటుందిగా. అంటే నా గురించి ఇంకా ఏమేం తెలుసుకున్నారు? చాలా తెలుసుకున్నాను. నువ్వు BE ఫైనల్ చదువుతూ మానేశావు. కుటుంబం కోసం తప్పనిసరి ఆటో నడుస్తున్నావు. నీ చెల్లెలు లక్ష్మి కాలేజీలో చదువుకుంటుంది. మీ అమ్మగారు అనారోగ్యంతో సరైన వైద్యం లేక బాధపడుతున్నారు. ఇక మీ నాన్నగారి పేరు సత్యమూర్తి. మీకు మా నాన్నగారు కూడా తెలుసు అన్నమాట. నాకు తెలియటం మాట అలా ఉంచు. నీకేం తెలుసు మీ నాన్నగారి గురించి? నాకు చాలా తక్కువే తెలుసు. నేను పసివాడిగా ఉన్నప్పుడే ఆయన చనిపోయారట. సంవత్సరం పాటు నువ్వు ఆటో నడిపి సంపాదించే డబ్బు ఒక్క నెలలో నీ చేతికొస్తుంది. ఏమిటి మీరు చెప్పేది? నాకేం అర్థం కావడం లేదు. సూటిగా చెప్పాలంటే నీ జీవితంలో కొంతకాలాన్ని నేను కొనుక్కోవాలనుకుంటున్నాను. 1 సంవత్సరం పాటు నా మాట వింటూ నేను చెప్పిన పని చేస్తే ఆ తర్వాత జీవితాంతం నువ్వు మీ వాళ్ళు కష్టపడకుండా హాయిగా బ్రతకచ్చు. ఇంతకీ నేనేం చేయాలి? కారణాలు అడగకుండా, కాదు అని అనకుండా నేనేం చెప్తే అది చెయ్యాలి. అంటే మీరు హత్యలు చేయమన్నా మాట్లాడకుండా చెయ్యాలి అంటారా?